ఈ నెల 28న జరిగే భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అధికారులు ఆహ్వానించారు. భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయ ధర్మకర్తలు, దేవాదాయ శాఖ అధికారులంతా కలిసి రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వారి నివాసంలో కలిసి బోనాల ఉత్సవాలకు హాజరు కావాలని ఆహ్వానించారు. బోనాల ఉత్సవ ఏర్పాట్లపై మంత్రి కోమటిరెడ్డి ఆరా తీశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాలకు హైదరాబాద్ వ్యాప్తంగా భక్తులు హాజరవుతారని, ఎక్కడా పొరపాట్లకి తావు లేకుండా చూడాలని ఆదేశించారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే బోనాల జాతరలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ బాలాజీతో పాటు ఆలయ ట్రస్టీ కుమారి శశికళ, సూర్యప్రకాష్, జానకి, శరణ్, సచిన్ తదితరులు పాల్గొనున్నారు.